భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల పరిధిలోని జెండాలపాడు కనిగిరిలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ ఆఫీసర్ చెలమల శ్రీనివాసరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్మృతివారాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మి మొక్కులు నాటి నివాళులర్పించారు. అటవీ సంరక్షణలో శ్రీనివాసరావు చేసిన కృషిని ఎమ్మెల్యే వివరించారు. మానవాళికి మనుగడనిచ్చేటటువంటి అటవీ ప్రాంతంలో పనిచేస్తూ వారి పేరున స్మృతివనం పెట్టడం అనేది చాలా అదృష్ట భావిస్తున్నాయి చెట్లన్నీ కూడా. నేను వస్తున్నప్పుడు ఎక్కడయ్యా సీనన్నని పలకరిస్తున్నాయి పచ్చని చెట్లు. నిన్నటి వరకు మూగపోయిన పచ్చని చెట్లని కూడా ఈరోజు రెపరెపలాడుతూ వాటి యొక్క మానవాళి జీవనశైలికి నాంది పలుకుతూ చెట్లన్నీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఆకులు కూడా అడవిలో చూడండి, అడవిలో ఆకులు చెట్లు కూడా రెపరెపలాడుతూ సీనన్నా వచ్చావని అవి కూడా పలకరిస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడే టిఫిన్ చేసేటప్పుడు పాలుగారి మసోనాదిరా పచ్చని చెట్టు నేనురా పాలుగారి మనసు నాదిరా కొమ్మను నేరెమ్మను పాలుగరే అమ్మను పచ్చని చెట్టు నేనురా పాలుగరే మనసు నాదిరా నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికల్ల నీళ్లతో తడిపినం. నింగి మబ్బుల్ని వానగా మలిచినం చేను చెలికల్ల నీళ్లతో తడిపినం. అద్భుతమైన అధికారులు